హలో అండి, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మనం టేస్టీ అయిన సింపుల్ అయిన పాలకూర పప్పుని చేసుకుందాం. దీనికోసం ఒక కప్పులో పెసరపప్పును కొలుచుకొని పలసగా వేయించాలి. ఆ తర్వాత కుక్కర్ పెట్టుకొని అందులో తీసుకున్న పప్పుకి 3 అంతలు నీళ్లు పోసి ఉడికించాలి. పప్పు ఉడికే క్రమంలో పాలకూర తీసుకొని ఫ్రెష్గా వాష్ చేసుకొని కట్ చేసుకోవాలి. దీనికి నేను 5 మిర్చీలు తీసుకుంటున్నాను. మీకు కావాల్సినంత కారం మీరు తీసుకోండి. పాలకూర చిన్న చిన్న కాడలుగా కట్ చేసుకున్న తర్వాత ఆలోపు పప్పు ఉడికిపోయింది. నేను పక్కకు పెట్టుకుంటున్నాను. ఇంకో కడాయి పెట్టుకొని నూనె వేసుకొని జీలకర్ర, ఆవాలు, మిర్చి, కరివేపాకు, వెల్లుల్లి ముద్ద, అల్లం, పసుపు, పాలకూర వేసి బాగా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. 10 నిమిషాలు ఆగి మూత తీస్తే ఉడికిపోతుంది పూర్తిగా. ఆ తర్వాత మనం ఉడకబెట్టుకున్న పప్పుని అందులో మిక్స్ చేసుకోవాలి. ఇంకో 5-10 నిమిషాలు మీకు దాని కన్సిస్టెన్సీ ఎలా కావాలో అలా ఉడికించుకొని కొత్తిమీర వేసుకొని ఒక 2 నిమిషాలు ఆగి స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతే, మీకు ఎంతో టేస్టీ అయిన పాలకూర పప్పు రెడీ.